ప్రాధాన్యత ఇస్తుందని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు లబ్ధిదారులతో మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్న కూటమి ప్రభుత్వం ఏపీని ప్రగతి పదంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగంట్ల కోటేశ్వరరావు, అలాగే ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలకి, సచివాలయం సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరూ కూడా శుభోదయం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి కష్టంతో, పట్టుదలతోటి మనం ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పరిపాలన బాగుండాలి, ప్రజలు బాగుండాలనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఒకరోజు ముందుగానే పింఛన్ కార్యక్రమాన్ని పేద ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి 3,000 రూపాయలు పింఛన్ని 4,000 చేయటం, 3,000 రూపాయలు పింఛన్ని 6,000 చేయటం, అదేవిధంగా వికలాంగులకి 100% బెడ్ పేషెంట్స్కి 15,000 రూపాయలు ఇవ్వటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు, అదేవిధంగా పెరాలసిస్ పేషెంట్లు కూడా 10,000 రూపాయలు నెలలు ఇవ్వటం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ గడిచిన ప్రభుత్వంలో చాలామంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడినా కానీ అందరి ప్రజలను ఆదుకోవడానికి ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమాన్ని పొద్దున్నే 6 ఇళ్ల దగ్గరికి వెళ్ళటం, సచివాలయ సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు మరి వార్డులో ఉన్న ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, చివరికి వికలాంగులు కూడా మనతో పాటు వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క కష్టాన్ని గమనించి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాము, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. అదేవిధంగా 2029లో కూడా ఉమ్మడి కూటమిని గెలిపించుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకునే బాధ్యత. ఇవన్నీ కూడా మర్చిపోకుండా మీరు కష్టపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టాన్ని గమనించి అందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ అన్న ఇప్పుడే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుళ్ళు లాంటి ఆయన, వారి వల్ల 3,000 రూపాయలు 6,000 చేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా జీతం 3,000 అంటే 6,000 పెంచరు ఎక్కడ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel